హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి రైనిటీస్. రైనిటీస్ మీన్స్ ఐటీస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్, రైనీ మీన్స్ నోస్. సో రైనిటీస్కి డెఫినేషన్ చెప్పుకుందాము. సో రైనిటీస్ ఈజ్ రెఫర్స్ టు యాన్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ది నోస్. సో మన నోస్ నుంచి మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం. సో ఇప్పుడు ఏదో ఎనీ డస్ట్ పార్టికల్స్ కానీ ఎనీ వైరల్ కానీ మనం ఇన్హేల్ చేయడం వల్ల మన నోస్ అంతా ఇరిటేటింగ్ అండ్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. సో అట్లా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట రైనిటీస్. సో రైనిటీస్లో టైప్స్ ఉన్నాయి. అవి కూడా వచ్చేసి ఫోర్ టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ అక్యూట్, అలర్జిక్, నాన్ అలర్జిక్, అట్రోపిక్ రైనిటీస్ అనమాట. సో అక్యూట్ అంటే ఏంటి, లెస్ దాన్ 3 days 4 days అంతవరకు ఉంటుంది ఈ కండిషన్ అనేది. అలర్జిక్ అంటే ఎనీ డస్ట్, తర్వాత పోలెన్స్, తర్వాత ఫిష్, మిల్క్, తర్వాత ఇంకా ఏంటి పర్ఫ్యూమ్స్ కొంతమందికి పడవు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే అలర్జిక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ అలర్జిక్ అంటే ఏంటి, సో ఇది ఇన్సైడ్ ది నోస్ అనమాట. అంటే ఇన్సైడ్ ది నోస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ ఇట్లా వచ్చింది అనుకోని ఏమవుతుంది, కోల్డ్ ఉండడం వల్ల మనకి ఇన్హేల్ అనేది సరిగా ఉండదు, బ్రీతింగ్ అనేది సరిగా ఉండదు, బ్లాక్ అయిపోతుంది అనమాట అట్లా. సో అట్రోపిక్ రైనిటీస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ క్రోనిక్ అనమాట. సో క్రోనిక్ అంటే ఏంటి, మోర్ దాన్ 3 months 1 month వరకు ఈ కండిషన్ అనేది ఉంటుంది అనమాట. మ్యూకస్ నోస్ అండ్ టర్బినెట్స్ అనమాట. నెక్స్ట్ ఎథియాలజీలో వచ్చేసి ఫీవర్, చిల్స్, ల్యాక్ ఆఫ్ నాజల్ అబ్స్ట్రక్షన్స్, విటమిన్ డెఫిషియన్సీ, ఎమోషనల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, డస్ట్, తర్వాత డైరెక్ట్ హ్యాండ్ అండ్ కాంటాక్ట్ అనమాట. సో ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ప్యాథోఫిజియాలజీ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, సో ఎన్ని వైరల్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ మనం ఇన్హేల్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల లంగ్స్లోకి ఎంటర్ అయిపోయి సో అక్కడ ఉన్న పార్టికల్స్ అన్నిటి ఆల్వియోల్స్ తర్వాత లంగ్స్ మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల సో మనకు ఆక్సిజన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇంకా నోస్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి స్నీజింగ్ తర్వాత కఫింగ్ అనేది డిఫికల్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లినికల్ మేనిఫెస్టేషన్లో బాడీ పెయిన్స్, హెడేక్, ఇరిటేషన్, స్నీజింగ్, తర్వాత ఫీవర్ అండ్ చిల్స్, కఫ్, నాజల్ కంజక్షన్స్ అంటే బ్లాక్ అయిపోవడము, తర్వాత నాజల్ పాలిప్స్ అంటే ఎనీ ట్యూమర్స్ అనేవి ప్రజెంట్, సోర్ త్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. సో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము అనేది, హిస్టరీ కలెక్షన్ అంటే హెడ్ టు ఫుట్ వర్క్, హిస్టరీ కలెక్షన్ అంటే ప్రీవియస్ డేటా కలెక్షన్ అనేది చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అంటే ఎనీ బ్లడ్ కల్చర్లో టోటల్గా ఏముందనేది ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. యూరిన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే వచ్చేసి లంగ్ యాక్టివిటీ ఏ విధంగా ఉందని. నెక్స్ట్ మేనేజ్మెంట్లో మెడికల్ ప్రొవైడ్ రెస్ట్. సో రెస్ట్ తీసుకోవాలి. ఎనర్జెసిక్స్ అంటే పెయిన్ ఉంది కాబట్టి టు రిలీవ్ ది పెయిన్. యాంటీబయాటిక్స్ అంటే టు ప్రివెంట్ ది ఇన్ఫెక్షన్స్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఏమైనా టెంపరేచర్ చేంజ్ అవుతానికి అవాయిడ్ చేయాలి. ఫటిగ్, ఎన్ఎస్ఎస్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, యాంటీ హిస్టమైన్స్, నాజల్ ఇన్హలేషన్స్ అంటే బ్రీతింగ్ అన్నప్పుడు ఇన్హేల్ చేస్తాం కదా, అది విటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వాలంటే సో ఇవన్నీ మేనేజ్మెంట్ అనమాట రైనిటీస్కి. సో నెక్స్ట్ దీనికి అగైనెస్ట్గా దీనికి కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అని అంటే రైనిటీస్, తర్వాత సైనసైటిస్, టాన్సిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టాన్సిల్స్, సైనసైటిస్ అంటే ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ ఉంటుందన్నమాట మన బుగ్గల దగ్గర. నెక్స్ట్ చెస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వడము, తర్వాత ఓటైటిస్ మీడియా అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మిడిల్ ఇయర్ అనమాట. ఇది టాపిక్ అర్థమైందా?